హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్విజైన్. ఈరోజు వీడియోలో అయితే రెస్టారెంట్ స్టైల్లో పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. నేను చేసే విధంగా మీరు కూడా చేశారనుకోండి, మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పప్పు చేయడం కోసం అయితే ముందుగా కుక్కర్లో 1 కప్ వరకు కందిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ పప్పునైతే 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి పప్పునైతే మెత్తగా ఉడికించి తీసుకోవాలి. నేను పాలకూరకు ఒక కట్ట తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి, అప్పుడే మంచిది మనకి. మిక్సీ జార్ తీసుకుని అందులో మీకు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. నేను ఒక 4 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ పాలకూర పప్పుకి ఇదే అండి కారం. కడాయిలో 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లోనే ఒక 2 నుండి 3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు టమాటాలు అయితే 3, పెద్ద సైజు టమాటాలు అయితే 2ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలంతా మెత్తగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాల నుండి వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యి టమాటాలంతా మెత్తగా అయిపోవాలి. అంతవరకు బాగా ఫ్రై చేయవ్వండి టమాటాలనంతా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరకునైతే వేసుకోవాలి. పాలకూరకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయడం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే 2 నిమిషాలు పాలకూరకుని బాగా కలపాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి బాగా కలపాలండి. హైలో పెట్టారంటే త్వరగా మాడిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేయాలి. చూడండి, ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నాను. పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిందండి. మీరు పప్పు గుత్తితో కానీ ఇలా గెరిటతో కానీ బాగా మ్యాష్ చేసుకోవచ్చు. నేను గెరిటతోనే బాగా మ్యాష్ చేస్తున్నానండి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మరోసారి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పాలకూరకంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఇందులో నుండి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోయింది కదా. ఈ విధంగా మొత్తం పాలకూరకు బాగా ఉడికి తర్వాత ఇందులో అయితే మనం ఉడికించుకున్న పప్పునైతే పోసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పప్పు పాలకూరకంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. మీకు ఈ పప్పు అనేది కొంచెం పలుచగా కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఈ పాలకూరకు పప్పు అంతా 2 కలిసి బాగా ఉడికింది కదా. ఈ విధంగా బాగా ఉడికించాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. కొన్ని హోటల్స్లో చింతపండు వాడతారు, కొన్ని హోటల్స్లో అసలు చింతపండు వాడారండి. మీకు పులుపు కావాలనుకుంటే నేను చూపించిన విధంగా 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలుపుకుంటే మన పాలకూరకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాలకూరకు పప్పు రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్విజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.